హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి ఆల్ వెరైటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి మనం క్రేప్ మెటీరియల్స్ అలాగే స్టిచ్డ్ డ్రెస్సెస్ టాప్స్ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ చూస్తున్నాం. మెటీరియల్ ఓకే. ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ వస్తుంది. చుడిదార్ అండి. చుడిదార్ మెటీరియల్. ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనకి కాటన్ డ్రెస్సెస్ కన్నా కూడా ఎక్కువ క్రేప్ డ్రెస్సెస్ చాలా మంది ఇష్టపడుతూ షైనింగ్ ఉంటాయి, కొంచెం ప్లస్ అది కంఫర్ట్ గా ఉంటాయి, మనకి లైట్ వెయిట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అనమాట. అందుకనే మనకి క్రేప్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము. ఇక్కడంతా కూడా మనకి చూస్తున్నట్లయితే టాప్ పార్ట్ ఇది, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ క్రేప్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. కింద బాటమ్ నుంచి పై దాకా కూడా మనకి ఏంటంటే ఓన్లీ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి డిజైన్ తీసుకున్నారు బ్లాక్ కలర్ తో. టూ సైడ్స్ మనం చూస్తున్నట్లయితే మనకి షేడెడ్ లాగా, అంటే పై పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్, కింద పార్ట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఆరెంజ్, కింద వచ్చేసరికి బ్రిక్ కలర్ తీసుకున్నారు. కింద బాటమ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే రా సిల్క్ తీసుకున్నారు, ఆరెంజ్ కలర్. ఇక్కడ మనకి బ్రిక్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. ఇంతకు ముందు మీరు టూ సైడ్స్ కూడా ఏదైతే డిజైన్ చూసారో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఇక్కడ బ్లాక్ కలర్ తో ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ ప్రింట్ ఇచ్చారనమాట. బ్లాక్ మీద మనకి 3/4 కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకోవచ్చు. బాటమ్ కాంట్రాస్ట్ అండి, టోటల్ గా ప్రింటెడ్ ఇచ్చారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్ క్రేప్ ప్రింటెడ్ తీసుకున్నారు. దీనికి మరి చున్నీ కూడా సేమ్ వస్తుంది. బాటమ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే చున్నీ వస్తుంది. జార్జెట్ చున్నీ ఇచ్చారనమాట. మనకి ఫ్యాబ్రిక్ చేంజ్ వస్తుంది. దీనికి పైపింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ రాసింగ్, ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మనకి ఓనీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే బిగ్ సైజ్ ఓనీ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1600 పడుతుందండి. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి, అంటే ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా మనకి క్రేప్ లోనే అండి. మెహందీ గ్రీన్ కలర్. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది మనం చూస్తున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనమాట. అంటే కొంచెం డార్క్ కలర్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే వన్ సైడ్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ టైప్ లో ఇచ్చారు మనకి. టూ సైడ్స్. మిడిల్ పార్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ మీద క్రీమ్ కలర్ ప్రింట్ ఇచ్చారు, ఆపోజిట్ లో ఇచ్చారు మనకి. దానిపైన అంతా కూడా మనకి వర్క్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ తీసుకొని సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్, దాని మీద కూడా రెడ్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇవి బుటీస్ గా మనకి డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ప్రింటెడ్ టైప్ తీసుకున్నారు. పైన అంతా కూడా ఇక్కత్ బోర్డర్, కిందంతా కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో ప్రింట్, అలాగే పింక్ ఆరెంజ్ మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బాటమ్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్, ఆరెంజ్ కలర్ పైపింగ్. అంటే ఇక్కడ ఫ్లవర్ లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో అదే 2 కలర్స్ కాంబినేషన్ మనకి ఇక్కడ వచ్చేటట్లుగా బోర్డర్ లో వచ్చే విధంగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ అనేది లేకుండా ప్లెయిన్ ప్రింట్ ఇస్తారనమాట. ఓకే. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ప్రింట్ వేరే ఇస్తారు మనకి. హ్యాండ్స్ కి గ్రీన్ కలర్. ఇంతకు ముందు మనం కింద ఏదైతే బోర్డర్ లో డిజైన్ చూసామో ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ మనం 3/4 కానీ షార్ట్ కానీ కుట్టించుకోవడానికి డార్క్ గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ లో ఏదైతే మనం ప్రింట్ క్రీమ్ చూసామో అదే ప్రింట్ ఇచ్చారనమాట మనకి. ఇక్కడ పింక్ కలర్, ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్స్ అలా డిజైన్. దీనికి బాటమ్ అండ్ దుపట్టా బాటమ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, సాప్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది కూడా క్రేప్ బాటమ్ ఇచ్చారండి మనకి. ఓకే. చున్నీ వచ్చేసి షిఫాన్ చున్నీ ఇచ్చారు మనకి. ఇదే షేడ్ లో మనకి ఫ్లవర్ ప్రింట్ తీసుకున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సాప్ గ్రీన్ మీద క్రీమ్ కలర్ ప్రింట్ ఏదైతే ఉందో అదే వచ్చిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఈ డ్రెస్ కాస్ట్ 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాసో డిజైన్ అండి. ఇది బ్రాసో చాక్లెట్ కలర్, లైట్ క్రీమ్, లైట్ బేబీ పింక్ కలర్, ఆల్ కలర్స్ మిక్స్ అయినాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి నెక్ పార్ట్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి ఏంటంటే నెట్టెడ్ తీసుకొని మనకి బ్రాసో మీద డిజైన్, మిడిల్ పార్ట్ లో నెట్టెడ్ మెటీరియల్. దీనికి మనకి స్క్వేర్ బాక్సెస్ లాగా చేసేసి దానికి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. కొంచెం బ్రాడ్ లైన్స్ ఇచ్చారు, అవుట్ లైన్ అనేది బ్రాడ్ లైన్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసి కింద వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మెయిన్ మెటీరియల్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే బ్రాసో ప్రింట్ ఇచ్చారండి. ఇక్కడంతా కూడా మనకి స్నఫ్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, అలాగే మనకి క్రీమ్ కలర్, చాక్లెట్ కలర్, ఈ కలర్స్
కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు మనకి. కింద బోర్డర్ మనకి ఏంటంటే మనకి రా సిల్క్ స్నఫ్ కలర్ తీసుకున్నారు. డార్క్ కలర్ ఏదైతే ఉందో మనకి పైన ఉన్న మెటీరియల్ టాప్ మెటీరియల్లో, సో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్రాసో, ప్లెయిన్ బ్రాసో ఇచ్చారు. ఓకే, అంటే వర్క్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ప్లెయిన్ బ్లాక్ బ్రాసో డిజైన్, బోర్డర్ స్నఫ్ కలర్ సేమ్. దీనికి మళ్ళీ మనకి ఏంటంటే లైనింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, లైనింగ్ వచ్చేసరికి మనకి సేమ్ లైట్ కలర్ లైనింగ్ కావాలంటే లైనింగ్ కూడా. ఇది బాటమ్ చూసినట్లయితే స్నఫ్ కలర్, మనకి ఇక్కడ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి ఇక్కడ స్నఫ్ కలర్ తో మనకి బ్రాసో డిజైన్ ఉంది కదా, దానికి మనకి క్రేప్ బాటమ్ ఇచ్చారు. క్రేప్ బాటమ్, ఫాలింగ్ మెటీరియల్. చున్నీ కూడా జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ చున్నీ వస్తుంది. టోటల్ గా ప్రింట్స్ లో వస్తుంది మనకి చున్నీ. డ్రెస్ వచ్చేసి మనకి బ్రాసో డిజైన్ ఉంటుంది. సేమ్ అవే కలర్స్ ని ఇక్కడ వచ్చేసి టోటల్ గా జార్జెట్ మెటీరియల్ ప్రింట్స్ తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది మనకి 1600 పడుతుందండి. 1600 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి అంటే ఇప్పటిదాకా మనం మెటీరియల్స్ చూసాము. ఇది వచ్చేసి మనకి టాప్స్, ఓన్లీ టాప్స్. ఓన్లీ టాప్స్ అంటే లెగిన్స్ పైకి కానీ లేదు అంటే జీన్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మస్చరైజ్ కాటన్ అంటారు అనమాట. మస్చరైజ్ కాటన్, మస్చరైజ్ కాటన్. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కాలర్ నెక్ యూస్ చేసాం. ఇక్కడంతా క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ ప్రింటెడ్ కాలర్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ ప్లెయిన్ కాటన్ సిల్క్ ఇచ్చారు అనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం ఇది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మనకి. ఇక్కడంతా కూడా ప్రింట్ చూసినట్లయితే ఇక్కడ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా గ్రే కలర్ మీద మనకి వైట్ కలర్ ప్రింట్, బ్లాక్ కలర్ ప్రింట్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంటే ఈ ప్రింట్ అనేది కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. 2 సైడ్స్ ప్లెయిన్ బ్లాక్ వచ్చేటట్లు, కిందంతా కూడా ప్రింట్. ఇక్కడ ఓన్లీ బ్లాక్ మీద మనకి గ్రే కలర్ ప్రింటెడ్ టైప్ బోర్డర్ తీసుకున్నారు. బోర్డర్ లో బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు అనమాట. బ్లాక్ కలర్ లెగిన్స్ కానీ లేదు అంటే గ్రే కలర్, పింక్ కలర్ వేసుకున్నట్లయితే కనుక టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 600 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ టాప్ ఇది మనకి కాటన్ టాప్ వస్తుంది. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ కలర్, ప్లెజెంట్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడంతా కూడా లేస్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి నెక్ పార్ట్ ని బకెట్ మోడల్ లో తీసుకున్నారు. మనకి మిడిల్ లో బిగ్ సైజ్ బటన్ ఇచ్చారు. పైపింగ్ ప్రింటెడ్ లో ఇచ్చారు మనకి. బేబీ పింక్ మీద వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ కాటన్ మీద మనకి వైట్ మీద బేబీ పింక్ లైట్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడ మన బ్యాక్ సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్. దీనికి హ్యాండ్స్ కూడా ఇస్తారు మనకి. హ్యాండ్స్ కూడా అవైలబుల్. స్లీవ్లెస్ కావాలంటే స్లీవ్లెస్ డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక దానికి యాడ్ చేసుకోవచ్చు కూడా అంటే హ్యాండ్స్ కి. ఈ టాప్ కాస్ట్ ఎంత? ఇది వచ్చి 750 రూపీస్ పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ టాప్ అండి. ఇది కూడా టాప్. ఇది ఫాలింగ్ మెటీరియల్ మనకి బనీన్ క్లాత్ మెటీరియల్ వస్తుంది అనమాట. ఇది పైన నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. మనకి ప్లెయిన్ జార్జెట్ తీసుకొని ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 బటన్స్ గోల్డ్ బటన్స్ ఇచ్చారు. ఈ టాప్ ప్రింట్ చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఇక్కడ మనకి చెక్స్ లాగా, బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లాగా, దానిపైన మనకి ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ అంటే డిఫరెంట్ సైజెస్. మనకి ఇక్కడంతా కూడా ఎనిమల్ ప్రింట్ లాగా డిజైన్, అంటే ప్రతి ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి తీసుకున్నారనమాట. టోటల్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో డిజైన్, సేమ్ డిజైన్ మనకి బ్యాక్ కూడా కంటిన్యూ చేశారు. ఇది జీన్స్ పైన వస్తుందండి ఈ టాప్. ఓకే, దీని కాస్ట్ ఎంత? 500 రూపీస్ పడుతుంది. ఓన్లీ 500 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉందండి. ఇలాంటి నంబర్ ఆఫ్ టాప్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ లాంగ్ టాప్ వస్తుంది. లాంగ్ టాప్. ఇక్కడ మనం నెక్ చూస్తున్నట్లయితే కాలర్ నెక్ ఇచ్చారు. మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ కాలర్ నెక్, దానిపైన 3 బటన్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ లో. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. జార్జెట్ రెడ్ కలర్, హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి బ్లాక్ కలర్ జార్జెట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పై పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ మీద ఎంబ్రాయిడరీ వర్క్, ఇక్కడ బ్లాక్ కలర్ 2 లేయర్స్ ఉంది కదండి టాప్. అవును, అంటే కింద వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో జార్జెట్ మెటీరియల్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి చెక్స్ లాగా కనిపిస్తుందో ఈ డిజైన్ అనేది ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ లోపల కూడా మనకి డిజైన్ కనిపిస్తుంది. ఇది కింద బాటమ్ నుంచి మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. బ్లాక్ తోనే మనకి ఇది ఈ పార్ట్ అంతా కూడా మనకి
లోపల ఉండే పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంటుంది. ఇక్కడ కింద జార్జెట్ బార్డర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 1000 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1000 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ టాప్ అండి, ఇది జీన్స్ పైకి ఇది మనకి ఇక్కడ ఏంటంటే స్టిచ్చింగ్ లాగా మనకి ఇది వచ్చేసి మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర బ్లాక్ కలర్ మనకి నెట్టెడ్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా స్టోన్స్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇది కిందంతా కూడా మనం మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ టైప్ లో తీసుకున్నారు. దానిపైన వన్ సైడ్ మనకి కనిపించేటట్లు ఒక బిగ్ ఫ్లవర్ బ్లాక్ కలర్ తీసుకొని ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. మనకి ఒక రిబ్బన్ మోడల్ లాగా మళ్ళీ దానికి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఆ ప్యాచ్ వర్క్ లోపలంతా కూడా మనకి గోల్డ్ అండ్ వైట్ తో స్టోన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ కింద చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం టైట్ ఫిట్టింగ్ వచ్చే విధంగా వచ్చిందండి. కాకపోతే ఇది మనకి ఏ సైజ్ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుంది. అంటే ఎట్లా ఉన్నా కూడా మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది అనమాట. ఫ్రంట్ మాత్రమే మనకి ఆ ఫ్లవర్ బంచ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 700 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది టాప్ మనకి టాప్ మల్టీ కలర్ స్ట్రైట్ కట్ ప్లస్ మనకి ఇక్కడ కాలర్ నెక్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వెల్వెట్ తీసుకున్నారు. దానికి అవుట్లైన్ పైపింగ్ వచ్చేసరికి కాటన్ వైట్ కలర్ క్రీమ్ కలర్ పైపింగ్ తీసుకున్నారు అనమాట. హ్యాండ్స్ కాటన్ తీసుకున్నారు మనకి ప్లెయిన్. కింద హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ ప్రింట్ వచ్చేటట్లు డిజైన్ వస్తుంది. ఈ మెయిన్ మనకి నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే లోపలంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాటన్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి ఇక్కడంతా లేస్ లో వస్తుంది అనమాట. మనకి డిజైన్ బ్లాక్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ మనకి ఇచ్చారు. ఇక్కడ బటన్ ఒక ఫ్లవర్ మోడల్లో మనకి ఉలెన్ టైప్ లో మనకి ఒక బటన్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ లో మనకి ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో బెల్ట్ పార్ట్ పైపింగ్ ఇచ్చారు. ఈ కింద పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంతా కూడా ప్రింట్ ఇచ్చారు మనకి. ఇక్కడ దీని కాస్ట్ ఎంత ఉంది? 550 రూపీస్ పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వెరైటీ కాటన్ గ్రే కలర్ టాప్. గ్రే కలర్ ఇది మనం హ్యాండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ నెక్ పైపింగ్ వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ తీసుకున్నారు. బటన్స్ అంతా కూడా గ్రే కలర్ తీసుకొని మనకి బీడ్స్ అలాగే స్టోన్ ఇచ్చారనమాట. మనకి బటన్స్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్. ఇక్కడ కింద పార్ట్ నుంచి మనకి లీఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మొత్తం ఫిల్లింగ్ కాకుండా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ లైన్స్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఈ క్రీపర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వరకు డిజైన్ కాటన్ థ్రెడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ డిజైన్ అంతా కూడా మనకి ఎంబోస్ లుక్ అనేది కనిపిస్తుంది. టోటల్ గా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ కి బ్లాక్ కలర్ తో డిజైన్ వచ్చింది. వన్ సైడ్ ఫ్లవర్ అండ్ లీఫ్ క్రీపర్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్ మనకి ప్రింట్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏదైతే ప్రింట్ చూస్తున్నామో ఇదే ప్రింట్ మనకి బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ ప్లెయిన్ ఇచ్చి మనకి బోర్డర్ లో ఏదైతే మనం చూస్తున్నామో సేమ్ అదే సైజ్ చిన్న సైజ్ లో మనకి 3 బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేస్తారు అనమాట. ఈ టాప్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 650 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కాటన్ మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ కలర్ఫుల్ గా ఉందండి. ఇన్ని కలర్స్ వచ్చాయి కదా, ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీనికి ఇక్కడ మనం నెక్ వీ నెక్ తీసుకున్నారు. జస్ట్ ఒక పైపింగ్ లాగా మనకి బ్లాక్ కలర్. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా పైపింగ్ అనేది బ్లాక్ కలర్ 2 సైడ్స్ తీసుకున్నారనమాట. మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకి లైన్స్ వైజ్ ప్రింట్ ఇచ్చారు. ఏంటంటే మనకి పీచ్ లావెండర్ అలాగే గ్రీన్ ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ వైజ్ వస్తుంది. 2 సైడ్స్ మనం చూస్తున్నట్లయితే ప్రింట్ ఇచ్చారు. ఎల్లో కలర్ మీద మనకి ఫ్లవర్ మ్యాంగో ప్రింట్, ఇక్కడ జిగ్జాగ్, మళ్ళీ లావెండర్ కలర్ మీద సేమ్ ప్రింట్. ఇట్లా కలర్స్ ఆల్టర్నేటివ్ గా తీసుకుంటూ మనకి 2 సైడ్స్ కూడా ప్రింటెడ్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి లైన్స్ మీద వర్క్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి నెక్ పార్ట్ కింద బెల్ట్ పార్ట్ వరకు కూడా వర్క్ వచ్చేటట్లు చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ కి సైడ్ లో ఉన్నటువంటి ప్రింట్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనం చూస్తున్నట్లయితే సేమ్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అంటే లైన్స్ మిడిల్ పార్ట్ లో లైన్స్ టూ సైడ్స్ వర్క్ అనేది మిస్ చేసేసి ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చారన్నమాట. ఓకే. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 550 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ డ్రెస్ అండి. ఈ నెక్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. మనకి పింక్ కలర్ గోట్ వర్క్, ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి బటన్స్ ఇచ్చారు.
ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ మనకి. ఇక్కడంతా కూడా మనకి హెవీగా కనిపించేటట్లు లతల్లాగా డిజైన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి పైపింగ్ పింక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఉంటాయండి, మనం కావాలంటే హ్యాండ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్ గా జార్జెట్ అండి. ఇప్పుడు జార్జెట్ డ్రెస్సెస్ అనేవి చాలా ఫ్యాషన్ అన్నమాట. మనకి బెల్ట్ పార్ట్ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ డిజైన్ చేస్తూ మనకి కింద వరకు కూడా ఎక్కువ ప్లీట్స్ హెవీగా కలీజ్ వచ్చే విధంగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద పైపింగ్ మాత్రం మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. లోపల కూడా మనకి సాటిన్ తోనే పెట్టికోట్. ఫ్రంట్ బ్యాక్ చూస్తున్నట్లయితే మనకి థ్రెడ్ వర్క్, అంటే బ్లాక్ కలర్ అనేది మనకి మిస్ చేసి సేమ్ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి డిజైన్ క్రాస్ థ్రెడ్ వర్క్స్ ఇస్తారనమాట. బోటమ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ బోటమ్ ఇచ్చారు, సేమ్ కలర్. మనం కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే పింక్ కలర్ కానీ ఆర్ బ్లాక్ కలర్ కానీ మనం బోటమ్ యూస్ చేసుకోవచ్చు. సేమ్ అనుకుంటే కానీ సాటిన్ బాటమ్ ఇచ్చారు, సేమ్ కలర్ బాటమ్. చున్నీ కూడా సేమ్ వస్తుంది, ఫ్యాబ్రిక్ షిఫాన్ చున్నీ వస్తుంది అనమాట మనకి. పైపింగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్, అంటే కింద బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఈ చున్నీకి కూడా యాడ్ చేశారు. 4 సైడ్స్ వస్తుందండి. 4 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్. కానీ ఈ డ్రెస్ మాత్రం ఫుల్ అంబ్రెల్లా కట్ గేర్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2850 పడుతుంది. 2850 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్ డ్రెస్ అండి. ఫస్ట్ నెక్ పార్ట్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే లోపలంతా కూడా గోల్డ్ కలర్ జూట్ షిమ్మర్ తీసుకున్నారు. ఇక్కడ క్రాస్ గా మనం చూస్తే దాన్ని నెట్టెడ్ తీసుకొని దానిపైన వులెన్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి రెడ్ కలర్ ఫ్లవర్, గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది క్రాస్ డిజైన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వన్ సైడ్ షోల్డర్ వచ్చేసరికి వెల్వెట్ రెడ్ కలర్, దాని మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి నెట్టెడ్ హ్యాండ్స్ అండి. ఇది వైట్ కలర్ నెట్టెడ్ హ్యాండ్స్ మీద మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ దగ్గర చూస్తున్నట్లయితే రెడ్ కలర్ వెల్వెట్ పైపింగ్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది బెల్ట్ పార్ట్ లో కూడా మనకి సేమ్ ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ లాగా పైపింగ్ మనకి గోల్డ్ కలర్. ఇది కాటన్ కదా, మనకి బెల్ట్ పార్ట్ నుంచి కొంచెం కలీస్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే బిగ్ సైజ్, అంటే మనకి జూట్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ జూట్ తీసుకొని బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చి మిడిల్ లో మనకి రెడ్ కలర్ రా సిల్క్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే కాటన్ వైట్ బాటమ్ ఇచ్చారు. రెడ్ కలర్ కూడా ఉంది కాబట్టి రెడ్ కలర్ బాటమ్ అండ్ చున్నీ వేసినా కూడా బాగుంటుంది. వైట్ ఇచ్చారు, చున్నీ కూడా మనకి వైట్ వస్తుంది షిఫాన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1150 రూపీస్ పడుతుంది. 1150 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ జార్జెట్ అండి, బ్లూ అండ్ బ్లాక్. ఇది నెక్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నారు, కాటన్ సిల్క్, దాని మీద కాటన్ థ్రెడ్ తో మనకి ఇక్కడ లైన్స్ వైజ్ ఇచ్చారు 2 సైడ్స్. దాని మీద మనకి అంటే చున్నీ వేసే సైడ్ కాకుండా మనకి రైట్ సైడ్ మాత్రం కొంచెం డిజైనర్ గా ఈ వులెన్ థ్రెడ్ తీసుకొని మనకి క్రీమ్ కలర్, దానికి అవుట్ లైన్ బీడ్స్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ లో కూడా మనకి పూసల టైప్ లో వర్క్ ఇచ్చారు. దీనికి అక్కడక్కడ లీవ్స్ బ్లూ కలర్ తీసుకున్నారు అనమాట. దానికి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు, ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఇది వన్ సైడ్ మనకి. కింద వచ్చేసి మనకి లేస్ బార్డర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్, బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ 2 సైడ్స్ గోల్డ్ కలర్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. జార్జెట్ మెటీరియల్ కదా, మనకి చిన్న చిన్న ప్లీట్స్ తీసుకున్నారు. కొంచెం గేర్ ఎక్కువ ఉంటుంది, మనకి అంబ్రెల్లా కటింగ్ ఉంటుంది. ఇది మనకి టాప్. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ 1 సైడ్ ఇచ్చారు వర్క్. ఇక్కడ 2 సైడ్స్ వర్క్, సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే బ్యాక్ మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫుల్ వర్క్ ఇచ్చారు. దీనికి బాటమ్ అంచుని బాటమ్ మనకి బ్లూ కలర్ ఇచ్చారు, క్రేప్ బాటమ్. డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చారు, క్రేప్ బాటమ్. చున్నీ నెట్టెడ్ చున్నీ వస్తుంది. ఓకే, మార్బుల్ షిఫాన్, నెట్టెడ్ మార్బుల్ షిఫాన్ వస్తుంది మనకి. బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్, 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో గోల్డ్ కలర్, ఇదే గోల్డ్ కలర్ బోర్డర్ ని 4 సైడ్స్ కూడా ఈ చున్నీకి యాడ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2600 పడుతుంది. 2600 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఇది చందేరి కాటన్ అండి. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ చూస్తున్నాము. మనకి చందేరి మెటీరియల్ తీసుకున్నారు. పైన క్రీమ్ కలర్, మనకి గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో క్రీపర్ డిజైన్, దానిపైన అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఇది నెక్ పార్ట్ అంతా కూడా ఉంటుంది మనకి. ఈ షోల్డర్ పార్ట్ కింద సైడ్ అంతా కూడా మనం చూసినట్లయితే పిఠాయి వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ తో మనకి పిఠాయి వర్క్ ఇచ్చేసి కింద అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ చూస్తున్నట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ క్రీమ్ కలర్, మనకి గోల్డ్ కలర్ మిక్స్ తో బెల్ట్ పార్ట్ తీసుకొని దానిపైన మనకి
ఒక 3 ఫ్లవర్స్ లాగా మనకి ఇచ్చి దానికి క్రీపర్ తో ఒక ఫ్లవర్ లుక్ తీసుకొచ్చారు. దానికి క్రీపర్ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది మనకి పైన నుంచి కలీస్ అనేవి బిగ్ సైజ్ లో స్టార్ట్ అయ్యి మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి సేమ్ సెల్ఫ్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్, సింగిల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి ఇక్కడ కింద మ్యాంగోస్ తర్వాత ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు చేశారనమాట లెంతీగా. దాని కింద మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది గ్రీన్ కలర్ తోనే. దాని కింద మళ్ళీ మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని బిగ్ సైజ్ లో తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ సేమ్ ఉంటుందండి యాజ్ టీస్ గా. పైన క్రీమ్ కలర్ ఏదైతే ఉందో దానిపైన లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం టోటల్ గా ఫుల్ డిజైన్ వచ్చింది. మరి ఇంత కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఈ టాప్ కి మనకి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి? బాటమ్ కాంట్రాస్ట్ మనం నెక్ పార్ట్ లో చూస్తున్నటువంటి కాటన్ బాటమ్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కాటన్ బాటమ్ ఇచ్చారు అనమాట. మనకి టోటల్ గా చున్నీ షేడెడ్ వస్తుంది. 2 సైడ్స్ ఎడ్జస్ట్ లో పిస్తా గ్రీన్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. చాలా లైట్ వెయిట్ చున్నీ. మరి ఈ డ్రెస్ కాస్ట్ తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1250 రూపీస్. ఓన్లీ 1250 రూపీస్ కి ఈ చందేరి ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ అండి ఇది కూడా, కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే బ్లూ, ఈ టాప్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా లీవ్స్ పైన చిన్న ఒక బిగ్ సైజ్ లీఫ్ అట్లా చిన్న చిన్న బంచెస్ లాగా మనకి టోటల్ నెక్ పార్ట్ అంతా కూడా యూజ్ చేశారు. బ్లాక్ కలర్ బేస్ పైన లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్, అంటే వేరే కలర్స్ తో ఇవ్వకుండా మ్యాచింగ్ ఉండే విధంగా పైపింగ్ మనకి బ్లూ కలర్ తీసుకున్నారనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి 2 కలర్ పైపింగ్, బ్లాక్ అండ్ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ బిగ్ కలీస్ తో మనకి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి అంబ్రెల్లా కటింగ్ మోడల్ వస్తుంది అన్నమాట. అంటే కింద రెగ్యులర్ గా మనకి ప్యాచ్ వర్క్స్ తో బోర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా జిగ్జాగ్ లాగా ఉండేటట్టు మనకి కింద పైపింగ్ స్టైల్లో ఇచ్చారనమాట. మనకి ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది మనకి ఇలా. ఫ్రంట్ ఎలా అయితే ఉందో అంటే టోటల్ డిజైన్ సేమ్ బ్యాక్ కూడా అలాగే కంటిన్యూ చేశారండి. ఎక్కడ కూడా కొంచెం కూడా డిజైన్ తగ్గించకుండా సేమ్ ఫ్రంట్ లుక్ ఎలా ఉందో బ్యాక్ లుక్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫ్లోర్ లెంత్ కాదండి, మీడియం లెంత్ ఉంటుంది. మీడియం లెంత్ ఉంటుంది. ఇది హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ కూడా జార్జెట్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా ఉండేటట్టు మనకి బ్లాక్ కలర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది మనకి 3/4 కానీ ఫుల్ స్లీవ్స్ కానీ వస్తుంది. హ్యాండ్స్ దగ్గర డ్రెస్ కలర్ కాంబినేషన్ తో బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు అనమాట. కాంట్రాస్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ అంచు, బాటమ్ ఫుల్ కాంట్రాస్ట్ క్రేప్ బాటమ్ ఇచ్చారు మనకి. బ్లాక్ కలర్ సేమ్ కలర్ కాకుండా హ్యాండ్స్ కలర్ అండ్ దీంట్లో పైన షోల్డర్ పార్ట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బాటమ్. చున్నీ బ్లాక్ కలర్ మార్బుల్ షిఫాన్ వస్తుంది మనకి. పైపింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. రెగ్యులర్ గా సేమ్ కలర్ ఇస్తూ ఉంటారు, అలా కాకుండా దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లాక్ కలర్ చున్నీ అండ్ బ్లాక్ కలర్ బాటమ్. టోటల్ డ్రెస్ మొత్తం కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 3000 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పాము. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.